ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సాధించే దిశగా 5 ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలతో భారీ బహిరంగ సభలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిరసనలు చేసి సీఎం జగన్ పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. నిన్న భారత పార్లమెంటు మీద 5 అంచెల భద్రతా వ్యవస్థను దాటుకొని కన్నుగప్పి కొందరు దుండగులు అది పొగ బాంబులన్నామా పొగ డబ్బాలన్నామా ఏదైనా సరే అవి తీసుకొని పార్లమెంటు ప్రాంగణంలోకి పార్లమెంటు లోపలికి కూడా వచ్చి ఆ యొక్క పొగ డబ్బాలు విప్పడం పొగ పార్లమెంట్లో వ్యాప్తి చెందడం ఇది ఒక భయానక వాతావరణం. అంటే భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో మోడీ ప్రభుత్వ హయాంలో బీజేపీ ప్రభుత్వ హయాంలోని దాన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. రాష్ట్రానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్, మినీ అంగన్వాడీ వర్కర్స్ దాదాపు 1,10,000 మంది. ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, మినీ అంగన్వాడీ వర్కర్సు చాలా కష్టపడుతున్నారు, వీళ్ళ జీతాలు చాలా తక్కువ, కాంగ్రెస్ వైకాపా అధికారంకి వస్తానే అన్ని జీతాలు పెంచుతాం, ఇంకా పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ కంటే 1,000 ఎక్కువ ఇస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ వర్కర్స్కు 13,500, మినీ అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు 7,800 ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడేమో అది కేసీఆర్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2-3 రోజుల్లోనే దాన్ని వచ్చేసి పెంచడం జరిగింది. అంటే జగన్ ప్రభుత్వానికి వినాశకాలం దాపురించింది, పోగాలం దాపురించింది. కంట కన్నీరులికిన సిరి ఇంట నుండ నుల్లదు సుమతి అన్నాడు బద్దెన. కాబట్టి ఆడవారి కంట అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, మినీ వర్కర్సు వాళ్ళ కంట తడిపెట్టిస్తున్నాడు ఈ ప్రభుత్వం. రాబో ఎన్నికల్లో మహిళల కన్నీటి వరదలో కొట్టుకుపోక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.